చాలామంది మేము తెలివైన వారము అని అనుకుంటారు. పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవారు, తాళిని తన్నేవాడు అక్కడ ఉంటే దాన్ని తలను తన్నేవాడు వేరొకడు ఉన్నాడని. అజ్ఞానంతో మనం ఎదుటివాడిని చూసి ఒక చిన్న చూపు చూస్తుంటాం. అది కులపరంగా కానివ్వండి, డబ్బు పరంగా కానివ్వండి, మతం పరంగా కానివ్వండి, అనేక విషయాల్లో వారిని చిన్న చూపుగా చూసి మనకంటే తక్కువ వాడని, వాడికి మాట్లాడటం చేత కదని, నాకంటే జ్ఞాని వాడు కాదని, నాకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరికి లేదని ఒక ఆలోచన కలిగిన వ్యక్తులుగా మరి ఎదుటి వారిని చిన్న చూపుగా చూడటం, ఇక్కడ కించుపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు మరి చాలా చోట్ల సువార్తమానం చెప్తున్న సమయంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన ఏమనంటే, నేను నిత్య జీవానికి వారసుడిని కావాలనుకుంటున్నాను, మరి నేనేం చేస్తే మరి నిత్య జీవానికి వారసుడిని అవుతాను అని అడిగాడు. అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఆనాడు మోషే గారి ద్వారా రాయబడిన ధర్మశాస్త్రము లేవి జాతికి ఇవ్వబడ్డది. ఆ లేవీలు ఆ ధర్మశాస్త్రం ఎలా ఉందో అంత చదివి ఇజ్రాయెల్ ప్రజలందరికీ బోధించి ధర్మశాస్త్రానుసారంగా నడవటానికి వారికి మార్గం చూపించే ఒక బోధకులు, అంటే సమస్తము తెలిసిన వారు, అన్నీ తెలిసింది కూడా చదివిన వారి, దేవుని ఆజ్ఞల గురించి తెలిసింది కూడా యేసు ప్రభు దగ్గర వచ్చే బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అని అడిగితే, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, మరి ధర్మశాస్త్రాన్ని చదివేవు కదా, మరి చదివి నీకు ఈ మాత్రం కూడా తెలట్లేదా అని అడిగితే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ సేవించవలని వ్రాయబడి ఉన్నది అని ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభుతో చెప్పాడు. ఈ యేసు ప్రభు వారు మరి అలాగైతే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆయన ఆ ధర్మశాస్త్ర బోధకుడికి ఒక ఉపమానాన్ని చెప్తున్నారు.